ఏలూరు జిల్లాలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు మంత్రి నిమ్మల రామనాయుడు. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ ఆన్ చేశారు. గోదావరి నీటిని పోలవరం కుడి కాల్వ ద్వారా మళ్లింపు ప్రారంభించారు. తాడిపూడి ఎత్తిపోతల నుండి పురుషోత్తపట్నం పంప్ హౌస్ నుండి కూడా గోదావరి జలాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు మంత్రి నిమ్మల. జూన్కి పూర్తి చేస్తామని చెప్పారు. 2020 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పారు. 2021 జూన్కి పూర్తి చేస్తామని 3 సార్లు ముచ్చటగా పోలవరం పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ ఇరిగేషన్ శాఖ మంత్రులు కడక చెప్పింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పారు. అంటే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రామాలు పోతే అసలు ఆ డయాఫ్రామాలు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో గత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చెప్పారు. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈరోజు చాలా ఇంకేం చెప్తూ ఉన్నారు కాదు, ముఖ్యమంత్రి గారు కూడా మాకు లక్ష్యం పెట్టారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి.